34 సైజ్ బ్లౌజు నేను ఇలా అన్ని పీసులు జాయింట్ చేసి పెట్టుకున్నాను. కరెక్ట్ లెంత్లో కావాల్సినట్టు దీన్ని స్టిచ్ చేస్తాను. బ్యాక్ పార్ట్కి నేను ఇక్కడ హెచ్చు తగ్గులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంటానండి. ఒక లైన్ డ్రా చేసుకుంటాను. నా దగ్గర 2 పీసులు ఉన్నాయి కాబట్టి జాయిన్ చేశాను. ఇవి ఫోల్డింగ్ ఇలా వచ్చింది. ఇది ఎంత కావాలి అంటే మనకు 13.5 సరిపోతుంది. ఈ బ్లౌజు యాక్చువల్గా అయితే బ్లౌజు పొడవు బ్యాక్ పార్ట్ వచ్చి మనకు 13 ఉంది. వీపు భాగం వచ్చి వీపు భాగం వచ్చి 13 ఉందండి. 13లో మనము ఇక్కడ జాయింట్ వేస్తాం కదా, ఈ జాయింట్కి ఒక 1/2 ఇంచ్ పెట్టుకోవాలి. కింద ఇదైతే ప్లెయిన్ కాబట్టి అలానే జాయిన్ చేసుకున్నారు. ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి మనము కింద 1/2 ఇంచు ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవడానికి 1/2 ఇంచ్ కావాలి. సో 1/2 ఇంచ్ కూడా యాడ్ చేసుకుంటాం. టోటల్ బ్లౌజ్ వచ్చి 13 పైన ఒక 1/2 ఇంచు ఖర్చులకి, 1/2 ఇంచు కింద జాయింట్ పట్టీ పెట్టుకోవడానికి టోటల్ 13.5 కావాలి. ఇలా ఇక్కడి నుంచి 13.5 ఇక్కడికి డ్రా చేసుకోండి. 13.5 డ్రా చేసుకొని మనకు ఇక్కడి నుంచి నెక్ వచ్చి 2 కావాలండి. 2 పెట్టుకుంటున్నాను. నెక్ వచ్చి 2 పెట్టుకున్నాను. షోల్డర్ వచ్చి 2.5 పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి షోల్డరు ఎక్కువ అవసరం లేదు, 2.5 సరిపోతుంది. ఇక్కడ చంక డౌన్ వచ్చి నేను 5.5 పెడుతున్నాను. ఇది 34 సైజ్ బ్లౌజ్ కాబట్టి 5.5 సరిపోతుంది. 5.5 ఇలా పెట్టుకుంటున్నాను. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ తీసుకోండి. చంక రౌండ్ వచ్చి మనకు చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.25 తీసుకుంటే సరిపోతుంది. 1.25 అంటే 1.5 తీసుకుంటే సరిపోతుంది. ఇది 34 సైజ్ బ్లౌజ్ అండి. 34 సైజ్ అంటే 34ని మనం 4 భాగాలు చేసుకోవాలి. 4 భాగాలు చేసుకుంటే మనకు 8.5 వస్తుంది. చూడండి, ఇలా 4 భాగాలు చేసుకోండి. 8.5 వచ్చింది. 8.5ని ఇలా పెట్టుకొని 8.5 ఇక్కడ డ్రా చేసుకోండి. ఇక్కడి నుంచి 1.5 ఇంచ్ ఖర్చులకు పెట్టుకోండి. మనకు ఇది టోటల్ 10 సరిపోతుంది. 10 సరిపోతుంది. ఇక్కడ ఒక 10, ఇక్కడ 10 ఇలా పెట్టుకొని మనకి ఇప్పుడు నెక్ డ్రా చేసుకోవాలి. అంటే వీపు భాగము డ్రా చేసుకోవాలి. వీపు భాగం కావాలి అంటే ఇది బ్యాక్ అండి. ఇది అవుట్ సైడ్ ఇది ఉంది కదా, ఇక్కడ జాయింట్, నడుము జాయింట్, ఇది ఇలా పట్టుకొని ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఇలా తీసుకొని ఇలా ఈ భాగం కావాలి మనకు. ఈ భాగము ఇక్కడి నుంచి ఇక్కడ పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఇక్కడికి ఒక లైన్ డ్రా చేయండి. అక్కడ ఎందుకంటే ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైన తీసుకోండి. పైకి డ్రా చేసుకోండి. ఎందుకంటే మనము ఇక్కడ పట్టి ఇది ఇస్తాం కదండి, దీనికి ఫోల్డింగ్ చేసేటప్పుడు కొంచెం డౌన్ అవుతుంది. అందుకనేసి మన కట్ మెజర్మెంట్ కావాలి కాబట్టి 1/2 ఇంచ్ పైన పెట్టుకుంటే కరెక్ట్గా ఈ మెజర్మెంట్కి వస్తుంది. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ 2 ఇంచెస్ ఇక్కడి నుంచి ఇక్కడికి పెట్టుకునేసి ఒక లైన్ డ్రా చేయండి. డ్రా చేసుకున్నాక మనకు వీపు భాగం అనేది కొంచెం వెడల్పుగా కావాలి కాబట్టి ఇక్కడ ఒక 2.5 వచ్చేట్టుగా పెట్టుకోండి.
ఇక్కడి నుంచి ఒక 2.5 హైట్లో మీకు ఎంత ఎక్కడి నుంచి కావాలంటే అంత వెడల్పు తీసుకోవచ్చు. మీరు షేప్ ఇక్కడి నుంచి తీసుకోండి. ఓకే, స్టార్ట్ చేసి ఇలా రౌండ్కి ఇలా కలపండి. ఇలా వెడల్పు వస్తుంది. భాగము ఇట్లే రిమూవ్ చేసుకోండి. ఈ లైన్ మీద అలానే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకుంది. ఇదండి బ్యాక్ పార్ట్ వచ్చి నేను ఫస్ట్ నీట్గా ఐరన్ చేసి పెట్టుకున్నాను, అందువల్ల ఇలా వస్తుంది. జాయిన్ చేసుకుని ఐరన్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కావాలి కదా, ఇది నేర్ కట్టే తీసుకుంటున్నాను. నేర్ కట్ కాబట్టి ఇది పార్ట్ వచ్చి 13 కదా. ఈ 13లో మనకు ఇది చిన్ని సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒక 1.5 ఇంచు తగ్గించుకోండి. ఓకేనా? ఫస్ట్ ఇది నేర్ కట్ కాబట్టి ఇలా పెట్టుకోండి. ఇది పీస్ అండి. కింద 2 ఇంచులు, ఒక 2 ఇంచులు కింద ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకునేసి ఈ పీస్కి కరెక్ట్ లెవెల్గా ఇలా పెట్టుకోండి. మనకు జాయింట్లు పక్క పైకి వెళ్ళిపోతాయి. ఇలా పైకి పెట్టుకోండి. ఇలా దీని అవుట్ సైడ్ అంతా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా ఇది ఇక్కడ అవసరం లేదు, సరిపోయింది కాబట్టి ఇలా చంక దగ్గర ఒక రౌండ్ తీసుకోండి. ఇక్కడ మాత్రం స్ట్రైట్గా డ్రా చేసుకోండి. ఈ లెవెల్లో పెట్టుకొని ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి. స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నాక ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఇలా పెట్టుకొని ఇంకో స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి. ఇలా వస్తుంది. ఇక్కడ మనకు డౌన్ వచ్చి ఇది ఉంది కదా, ఇలా పెట్టుకోండి. ఇక్కడి నుంచి డౌన్ వచ్చి ఇది 6 ఉంది. ఇది ఇక్కడికి 6 ఉంది కదా అండి. ఈ 6కి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకోండి. 1/2 ఇంచ్ ఎందుకంటే ఇక్కడ పడతాం కాబట్టి. సో ఇక్కడ 6.5 పెట్టుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి 6.5 పెట్టుకొని ఇలా డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్నాక ఇక్కడ ఉంది కదా ఈ రౌండ్, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ రౌండ్ తీసుకోండి. ఒక 1/2 ఇంచ్ రౌండ్ తీసుకోండి. ఇక్కడ ఈ జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ డ్రా చేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇది 6.5 ఉంది కదా, ఇది 6.5 ఉంది కదా. ఈ 6.5కి ఇలా రౌండ్ తీసుకోండి. ఇక్కడ లేదు, నేను చేసి స్ట్రైట్గా రౌండ్ తీసుకోండి. ఇలా రౌండ్ తీసుకొని బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచు తగ్గించండి. 13లో 1.5 ఇంచు తగ్గిస్తే 11.5 వస్తుంది. ఇక్కడ వచ్చి ఒక 3 ఇంచు మెజర్మెంట్ పెట్టుకోండి. ఇక్కడికి ఒక డ్రా చేసుకొని ఇక్కడికి రావాలి. ఇక్కడ పెట్టుకొని ఇక్కడికి వచ్చి 11.5 మనకి కావాలి. అంటే 13లో 1.5 ఇంచు తగ్గించుకోవాలి. 1.5 ఇంచు తగ్గించుకోవాల్సి ఇది ఉంది కదా అండి, ఈ పీస్ అంటే ఈ జాయింట్కి ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసుకొని పెట్టుకోండి. ఈ పాయింట్ వచ్చి ఇక్కడ పెట్టాలి. చూడండి, ఇక్కడ పెట్టాలి. ఈ పాయింట్ వచ్చి ఇక్కడ పెట్టాలి.
ఇక్కడ పెట్టేసి ఇక్కడ ఉంది కదా, ఈ పట్టీకి ఒక 1/2 ఇంచ్ డౌన్లో ఇక్కడ పాయింట్ డ్రా చేసుకోవాలి. అంటే ఇక్కడ పెట్టి ఇలా తీసుకొని ఇక్కడ ఒక డ్రా చేయండి, ఒక లైన్ వేసుకోండి. ఇక్కడి నుంచి షేప్ తీసుకోండి. ఇలా ఈ జాయింట్ పట్టుకునేసి ఇక్కడ పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఇక్కడికి వస్తుంది కదా, దీనికి ఒక 1/2 ఇంచ్ కలుపుకోండి. 1/2 ఇంచ్ కలుపుకొని డౌన్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఇక్కడి నుంచి దీన్ని రిమూవ్ చేసుకోండి. ఈ లైన్ ఉంది కదా, లైన్ స్ట్రైట్గా రావాలి. ఇది బ్యాక్ దాన్ని మనము దాన్ని ఆల్తే పెట్టి గీసాం. సో మనకి ఇక్కడ 1/2 ఇంచ్ డౌన్ కావాలి. సో మనకు 1/2 ఇంచ్ డౌన్ కావాలి కాబట్టి అక్కడ డ్రా చేసుకున్నాము. ఆ లైన్కి మనము కట్ చేసుకోవాలి. చంక కడ ఫ్రంట్ భాగము కొంచెం పట్టేసినట్టు ఉంటుంది. లోతెత్తాలి కాబట్టి అక్కడ లోతెత్తాలి. ఇది ఫ్రంట్ పార్ట్కి 2 పీసెస్ అన్ని. దీన్ని ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకోండి. ఇవి కూడా ఓపెన్స్ ఆపోజిట్లో ఉండాలి. ఫోల్డింగ్ వన్ సైడ్ కొన్ని ఐడియా వస్తుంది. ఈ జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ నుంచి ఇక్కడికి పెట్టుకొని ఇలా జాయింట్ చేసుకోండి. ఇది టోటల్ 8 ఉంది. 8 ఉంది కదా, మనకు 1/2 ఇంచ్ పైన కావాలి, కింద 1 ఇంచ్ కావాలి. 1 ఇంచు ఇలా ఫోల్డ్ చేస్తాం కదా, ఇలా ఫోల్డ్ చేసి లోపలికి కుట్టుకోవడానికి. సో టోటల్ 9.5 కావాలి. ఉందండి 9.5. సో నేను తారుగా 9.5 చూసుకొని జాయింట్లు చేసుకోండి. ఇది ఎక్స్ట్రా పీస్ మనకు అవసరం లేదు. లెవెల్కి పెట్టుకొని కట్ చేసుకుని ఇదంతా మనకి ఎక్స్ట్రా పీస్ ఇదంతా ఇలా రిమూవ్ చేసుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి 1.5 పెట్టుకోండి. 1.5 పెట్టుకునేసి ఇక్కడ ఆపోజిట్ అంటే ఈ 9.5లో మీరు 2 ఇంచెస్ ఆపోజిట్లో డౌన్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు ఇలా పెట్టుకొని ఇక్కడ ఉంది కదా, ఇక్కడ 1.5 తీసుకున్నాం కదా, ఇక్కడి నుంచి డ్రా చేసుకోండి షేప్. ఇక్కడ లైట్గా ఇచ్చుకుంటూ ఇక్కడి నుంచి షేపు ఇక్కడ డ్రా చేసుకోండి. డ్రా చేసుకుంటే సరే. ఇది బ్లౌజ్ బిట్. ఇదండి ఒరిజినల్ పీసు. ఒరిజినల్ పీస్ని ఎలా పెట్టుకోండి. మనం ఆల్రెడీ లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, ఆ లైనింగ్ దీనికి పెట్టుకోవాలి. టోటల్గా సరిపడుతుంది. నేను సీజర్ తీసుకొనేసి ఇవన్నీ ఇదే దానిలో కట్ చేసుకుంటాను. కొంచెం ఎక్స్ట్రానే పెట్టుకొని కట్ చేసుకోండి. ఇది రిమూవ్ చేసుకునేసా మనకి ఇది ఇక్కడ బ్యాక్ పార్ట్కి రిమూవ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ కట్ చేసుకుని కట్ చేసేసి
ఇది 3.5 తీసుకోండి, ఇది 3 తీసుకోండి. మళ్ళీ షేప్ బట్టి కట్ చేసుకోవచ్చు. ఇది వచ్చి టోటల్ 10. ఇలా పెట్టుకోండి, ఇలా స్ట్రైట్ వచ్చి ఈ పీస్ అనేది, ఈ ఎక్స్ట్రా కొంచెం పీస్ అనేది జాయింట్ పడుతుంది. ఈ షేప్కి కట్ చేసుకుని 2 ఇక్కడ సరిపోతుంది. ఒకరో జాయింట్ పడుతుంది కదా, ఇలా స్ట్రైట్గా ఇది ఉన్నట్టుగా కట్ చేసుకొని జాయింట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ పీస్ ఉంది కదా, ఈ పీస్ సరిపోతుంది. ఇది ఇక్కడ నేను జాయింట్కి జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసేస్తాను. ఇది ఇలా పెట్టేసి ఈ పీస్ ఇలా తీసుకున్నాను. ఇది ఫైనల్ స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఈ పీస్ కూడా మనకు హుక్స్ పట్టీకి, కాజా పట్టీకి ఉపయోగపడుతుంది. దీన్ని ఇలా షేప్గా కట్ చేసి పెట్టుకోండి. ఇంత పీస్ అవసరం లేదు మనకు. హుక్స్కి 3 ఇంచెస్ కావాలి, కాజాకి 2 ఇంచెస్ సరిపోతుంది. సో ఇది 3 ఇంచెస్లో ఒకటి, ఇది 3 ఇంచెస్లో నేను కట్ చేసుకున్నాను.